Praise the Lord. భూమిపై రాక్షసులు. ఎవరో ఒక వ్యక్తి మీ వైపు నడిచి వస్తున్నాడు అనుకోండి. అతను మీ ఇంటి పైకప్పును తాకేంత ఎత్తుగా ఉంటే మీరు ఏమనుకుంటారు? ఆ వ్యక్తి రాక్షసుడే ఉండాలి. ఒకప్పుడు భూమిపై నిజంగానే రాక్షసులు ఉండేవారు. వాళ్ళ తండ్రులు పరలోకం నుండి వచ్చిన దేవదూతలని బైబిలు చెబుతోంది. అదెలా సాధ్యం? గుర్తు తెచ్చుకోండి. చెడ్డ దూత సాతాను కష్టాలను కలిగించడానికి చాలా చురుకుగా పనిచేస్తున్నాడని మనం తెలుసుకున్నాము. అతను దేవుని దూతలను కూడా చెడ్డవారిగా చెయ్యాలని ప్రయత్నించేవాడు. చివరికి కొంతమంది దేవదూతలు అతని మాట వినడం మొదలుపెట్టారు. వాళ్ళు పరలోకంలో దేవుడు తమకు నియమించిన పనిని చేయడం మానుకున్నారు. వాళ్ళు భూమ్మీదకు వచ్చి తమ కోసం మానవ శరీరాలను చేసుకున్నారు. ఎందుకో తెలుసా? దేవుని కుమారులైన ఆ దూతలు భూమిపై ఉన్న అందమైన స్త్రీలను చూసి వాళ్లతో జీవించాలని కోరుకున్నారు అని బైబిలు చెబుతోంది. కాబట్టి వాళ్ళు భూమి మీదకి వచ్చి ఆ స్త్రీలను వివాహం చేసుకున్నారు. అలా చేయడం తప్పని బైబిల్ చెబుతుంది. ఎందుకంటే దేవుడు దేవదూతలను పరలోకంలో జీవించడానికి చేశాడు. దేవదూతలకు వాళ్ల భార్యలకు పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లలు భిన్నంగా ఉన్నారు. బహుశా వాళ్లు పిల్లలుగా ఉన్నప్పుడు అంత భిన్నంగా కనిపించి ఉండరు. కాని వాళ్లు అలా రాను రాను ఎత్తుగా బలంగా రాక్షసులుగా పెరిగిపోయారు. ఆ రాక్షసులు చెడ్డవారు. వాళ్లు ఎత్తుగా బలంగా ఉండేవాళ్లు కాబట్టి ఇతరులను బాధ పెట్టేవారు. వాళ్లు తమలాగే ఇతరులు కూడా చెడ్డగా ప్రవర్తించేలా చేయడానికి ప్రయత్నించేవారు. హానోకు మరణించాడు. కాని భూమిపై మరో వ్యక్తి ఉండేవాడు. ఆయన పేరు నోవాహు. ఆయన ఎప్పుడు దేవుడు చేయమన్న దానినే చేసేవాడు. ఒక రోజు నోవాహుతో దేవుడు తను చెడ్డవారందరినీ నాశనం చేసే సమయం వచ్చిందని చెప్పాడు. అయితే దేవుడు నోవాహును, ఆయన కుటుంబాన్ని, అనేక జంతువులను మాత్రం రక్షించాడు. దానిని దేవుడు ఎలా చేశాడో మనం నెక్స్ట్ స్టోరీలో చూద్దాం.